హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, హ్యావ్ ఏ నైస్ డే. ఒక చిన్న కవితతో శుభోదయం. ఇవాల్టి నా స్ట్రాంగ్ కాఫీ సేవనం తర్వాత యాజ్ యూజువల్ నా కాఫీ కబుర్లు. మరి కవిత విందామా? చివరిగా నీకంటూ మిగిలేది జీవితంలో గడిచిన రోజులు కాదు, ఆ రోజుల్లో నువ్వు ఆస్వాదించిన జీవితం. శుభోదయం, గుడ్ మార్నింగ్. ఇక కాఫీ కబుర్లలోకి వస్తే ఇవాల్టి విషయం నిజంగా చాలా స్ట్రాంగ్, చాలా చాలా స్ట్రాంగ్ అన్నమాట. మరి ఇంత స్ట్రాంగ్ కాఫీ తాగుతారా మీరంతా? నేనైతే టూ స్ట్రాంగ్. ఇక విషయంలోకి వచ్చేస్తే మంచి ఇన్స్పైరింగ్ మెసేజ్ నా కాఫీ కబుర్లు. ప్రతిరోజు కూడా మనం మంచి ఇన్స్పైరింగ్ కబుర్లు చెప్పుకుంటున్నాం, ఏదో ఊసిపోని కబుర్లు చెప్పుకోవట్లేదు. మన కాఫీ కబుర్లలో చాలా చాలా మంచి విషయాలు మనం షేర్ చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ సండే రోజున ఈ శుభోదయంలో మరి నా కాఫీ కబుర్లు మంచి ఇన్స్పైరింగ్ మెసేజ్ ఏంటో చూద్దామా? మరి 1938లో టోక్యో నగరంలో ఒక కుర్రాడు సొంతంగా కార్ల పిస్టన్ రింగులు తయారు చేసేవాట. అతి కష్టం మీద టొయోటా కంపెనీ వాళ్ళు అపాయింట్ తీసుకొని టొయోటా కంపెనీ ఇంజనీర్లకు చూపించాడు. వారు ఆ రింగులను మెచ్చుకొని, నీకు పిస్టన్ రింగుల కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కనీసం ఆటోమొబైల్ డిప్లొమా ఉండాలి అని అన్నారట. అతను నిరాశ చెందకుండా ఆటోమొబైల్ డిప్లొమా పూర్తి చేసి టొయోటా కంపెనీ పిస్టన్ రింగుల కాంట్రాక్ట్ పొందాడు. ఆ కాంట్రాక్ట్ కాగితం చూపించి బ్యాంక్లో అప్పు తీసుకొని పిస్టన్ రింగులు తయారు చేసే పరిశ్రమని నిర్మించటం మొదలుపెట్టాడు. 95% ఫ్యాక్టరీ పూర్తయిన సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి అనుకోకుండా యుద్ధ బాంబు ఒకటి ఫ్యాక్టరీ మీద పడి మొత్తం బూడిదైపోయింది. ఆ కుర్రాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే తేరుకొని బ్యాంక్కి వెళ్ళి తన పరిస్థితి వివరించి మళ్ళీ కొంత లోన్ కావాలని ప్రాధేయపడ్డాడు. పాపం బ్యాంక్ మేనేజర్ ససేమిరా లోన్ ఇవ్వడం అంటే ఇవ్వడం కుదరదని చెప్పేశాడు. చేసేదేం లేక తన మిత్రుల వద్దకు వెళ్ళి టొయోటా కంపెనీ కాంట్రాక్ట్ కాగితం చూపించి మిత్రులందరి వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకొని కూలిపోయిన ఫ్యాక్టరీ మళ్ళీ పునఃప్రారంభించాడు. ఈసారి 95% ఫ్యాక్టరీ పూర్తయింది. భూకంపాలు సర్వసాధారణమైన ఆ దేశంలో ఓ భూకంపం ఈ కుర్రాడి ఫ్యాక్టరీని పూర్తిగా మట్టి కరిపించింది. అదే మూలిగే నక్క మీద తాటిపండు పడిందంటారే, ఆ చందన్న. అయితే ఆ దెబ్బతో పాపం ఆ కుర్రాడికి 25 ఏళ్ళ వయసులోనే ముసలితనం వచ్చేసింది. వెంటనే తన స్నేహితులను, బ్యాంక్ వారిని కలిసి తన గోడును వెళ్ళగక్కి వాళ్ళ అప్పులని తప్పక తీరుస్తానని చెప్పాడు. ఇతని వద్ద ఏమీ లేకపోవడం వలన వాళ్ళు కూడా చేసేదేమీ లేక ఊరుకున్నారు. ఖరీదైన టోక్యో డబ్బు లేకపోవడంతో నివసించడం కూడా కష్టం అయిపోయింది అక్కడ ఉండి. అందుకని కష్టంగా ఉండి దగ్గరలో ఉండే గ్రామానికి ఆ కుర్రాడు మకాం మార్చేశాడు. ఆ గ్రామం నుండి నగరానికి రోజు సైకిల్ మీద వస్తూ పట్టణంలో ఒక మెకానిక్ గ్యారేజ్లో పనికి కుదిరాడు. రోజు గ్రామం నుండి పట్టణానికి సైకిల్ తొక్కలేక తన మొబైల్ పరిజ్ఞానంతో ఒక మోటార్ తయారు చేసి సైకిల్కి అమర్చి తొక్కనవసరం లేకుండా సైకిల్పై రోజు పట్టణానికి వచ్చేవాడు. చూడండి ఎంత బాగుందో స్టోరీ అసలు. అది చూసి ఆ గ్రామంలో పిల్లలందరూ కూడా తమకి అలాంటి మోటార్ సైకిల్ కావాలని తల్లిదండ్రుల వద్ద పేచీ పెట్టారు. ఇహ ఆ పిల్లల తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఆ కుర్రవాడు మోటార్ సైకిళ్ళు తయారు చేయడం ప్రారంభించాడు. అలా ఉద్భవించిందే హోండా మోటార్ సైకిల్. ప్రపంచపు నెంబర్ 1 మోటార్ సైకిల్గా పేరుగాంచిన హీరో హోండా ఎంత కష్టం మించి హీరో హోండా మరి జననం పొందిందో చూసారండి. మోటార్ సైకిల్ డిజైన్ అతనిదే, అతని పేరే హోండా. ఆ హోండా కంపెనీ జపాన్ కార్ల కంపెనీ టొయోటాకి మంచి పోటీ ఇస్తుంది. ఇదండి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక చక్కటి స్టోరీ. అందరికీ కూడా
ఇది ఇన్స్పిరేషన్ కావాలి. ఏదైనా కూడా పోగొట్టుకున్న చోటే మళ్ళీ అందుకోవాలి, పడిపోయిన చోటే లేవాలి. ఆ కుర్రాడు ఎంత కష్టపడితే ఎంత మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం ఆ వస్తువుతోటి. ధన్యవాదములు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ సండే. మీ అభిమాన హిమబాల. మళ్ళీ వచ్చే శని ఆదివారాల్లో కాఫీ కబుర్లలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.